హలో. వేముల పుష్పవతి గారు నమస్తే. నేను మగతొలికెళ్ళి మాటగారి మహంకాళ ఫోన్ చేస్తున్నా అక్క. అన్న నమస్తే అన్న. అక్క బాగురా అక్క. బాగున్నాను. అక్క ఇప్పుడు 2 రోజుల నుంచి యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్లో ట్విట్టర్లో చూసినా, పేపర్లలో అక్కడక్కడ కొన్ని పేపర్లలో, అన్ని పేపర్లలో కాదు కానీ ఈ నాగర్ కర్నూలు జిల్లా దగ్గరలో కుమ్మెరాల గ్రామంలో ఒక 2 నెలల పసిపాపని కులాంకారంతో కాళ్ళ కింద తెక్కి తప్పిరని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అక్క. అవునండి, నేను కూడా చూస్తున్నాను రోజులకి. అక్క మీరు కూడా ఇప్పుడు సమాజంలో బాగా ఇలాంటి వాటిపైన అవేర్నెస్ కల్పిస్తుంటారు. అన్న, మా ఛానల్కి ఏమన్నా చెప్పగలరు? ఇంత టెక్నాలజీ, ఇంత చైతన్యం, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, చాలా మంది మహనీయులు ఈ కులం పోవాలని, కులరహిత సమాజం కావాలని, మతాలు కులాలు లేని సమాజం కావాలని, అందరూ సమానంగా బతకాలని చాలా అవేర్నెస్ తీసుకొచ్చి, చట్టాలను తీసుకొచ్చి, టెక్నాలజీ పెరిగింది, మేము ఇంటర్ మ్యారేజ్లు వేసుకుంటున్నాం, కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేసి విప్లవోద్యమంలో ఉన్న బిడ్డలు వీటి కోసం వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి కొట్లాడిన ఈ సమాజంలో ఇంకా కులాలు ఉన్నాయని, ఆ కులాల పేరుతో ఇంకా అణచివేత జరుగుతుంది, అక్షరాల పేరుతో దూషిస్తున్నారని వాళ్ళని కింద చూస్తున్నారంటే, చదువుకున్న వాళ్ళగా సమాజం కోసం మాట్లాడుతున్న వాళ్ళం మనం అందరం సిగ్గుపడాలి. చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచి చాలా చేసినాము. అయినా ఇంకా ఈ సమాజం మార్పు రాలేదు. ఇంకా ఉన్నది ఈ టెక్నాలజీ కంప్యూటర్ యుగంలో కూడా ఉన్నందుకు మనం అందరం చాలా సిగ్గుపడాలి. వాటి కోసం ఖచ్చితంగా మన పాత్ర ఏందో కూడా మనం పోషించాలి. అమ్మా, అయితే అక్కడ మల్లన్న జాతర అని ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరలకు కులానికి సంబంధించి తాకలి వాళ్ళు వెళ్ళిరని కేవలం మీరు తక్కువ కులం వాళ్ళు అనే ఉద్దేశంతో పాపం 2 నెలల పాపని కాళ్ళ కింద పెక్కి సంతేరని 2 రోజుల నుంచి ఎన్నో రకాలుగా కుల సంఘాలు దాదాపుగా కొంతమంది పెద్దలు స్పందిస్తారు. కలిగిన వాళ్ళందరికీ ధన్యవాదాలన్నా. కానీ కూడా నాకు సందర్భంగా ఒక పాట గుర్తుకొస్తుంది. ఆటం కావాలని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కూలాలని నేను విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు ఆ విద్యార్థి సంఘం నుంచి వచ్చిన నా సీనియర్ అయిన కుల నిర్మూలన పోరాట సమితికి తీసుకొచ్చి ఒక పార్టీని స్థాపించి బూటకు ఎన్కౌంటర్లో అమరుడైన కమ్రేడ్ మారోజు ఈరన్న పాడిన పాట చాలా ఫేమస్ పాట. కొన్ని రోజు ఓకే అన్న. బాంటోళ్ళని బొందామేసి శూద్రులని ముద్దర వేసి మన కాతల తండ్రుల నుండి మన బతుకుని హీనం చేసి పైకొచ్చిన పెద్దరికం మీది పడగ విప్పి బుసగొట్ట ఉన్నది. పైకొచ్చిన పెద్దరికం మీది పడగ విప్పి బుసగొడత ఉన్నది. అక్రకుల విషము గక్కుతున్నది. హా అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేతందుకో. అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేతందుకో. మా ఈ తోబుట్టినోన్ని పాకలోళ్ళమ్మ ఎంత కాకిరి చేస్తుంది తెలుసా అన్న. పాకలోళ్ళు ఉన్న ఇల్లు కొన్న లచ్చోమోరు అంటారు. వాళ్ళ చిప్పలు అన్నం తిన్న లచ్చోమోరు అంటారు. ఇల్లు విరికి మన మట్టిని మన మైలని కరిగిన తల్లుల్ని లక్ష్మీదేవి కంటే గొప్పోళ్ళు వాళ్ళు. మా ఈ తోబుట్టినోన్ని మల్లె పువ్వులిగ చేసి ఎగదుట్టి దిగా దుట్టి దిస్కి పూతాలు గుత్తి మంత్ర మన సల్లును సాకిరి చేస్తే అలా మంత్రాకానులయ్యి మన కన్నును తాకిరి చేస్తే పెరిగి పెద్దయినాక ఎర్రగ బుర్రాగయ్యి ఎక్కువమని ఎగురుతున్నారు. అందుకోరగుతుకందుకో ఈ దొంగల దరిమేతందుకో. అందుకోరగుతుకందుకో ఈ దొంగల దరిమేతందుకో. ఈ సమాజంలో ఉన్న కులం మతం ఈ పునాదులన్నీ కూలిపోవాలని అందరూ సమానంగా ఉండేలాగా రావాలని నేను మనసారా కోరుకుంటున్నా.